దేశంలో కోట్లాది మంది బిడ్డల భవిష్యత్తు కేవలం పుట్టిన నాడే ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టారన్న కారణంగా నిర్ణయం అవుతున్నది. ప్రపంచంలో మరెక్కడ ఇంత దారుణ పరిస్థితులు లేవు. ఏ తల్లి గర్భాన పుట్టాడు ఓ బిడ్డ, పుట్టింది ఓ బిడ్డ అని చెప్పినది కేవలం కాకతాళీయం, యాదృచ్ఛికం, ఎవరో కావాలని నిర్ణయించాలి. కానీ ఆ పుట్టుక ఆ బిడ్డ భవిష్యత్తుని శాసించేటైతే అంతకంటే పాపం మరొకట్లేదు. రాజ్యాంగ నిర్మాతలు దీనికోసం అని చెప్పిన లోతుగా ఆలోచించి తాత్కాలిక పరిహారంగా ఇంతకాలం అన్యాయం జరిగింది కాబట్టి మీ అన్యాయాన్ని, ఆక్రోశాన్ని మేము గమనించాం, అందరికీ న్యాయం జరగాలి, ఎదిగే అవకాశాలు రావాలి, ఆ అవకాశాలు మేము అందించేలోగా తాత్కాలికంగా రిజర్వేషన్ల పరిహారంగా మీకు ఇస్తున్నాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పని 10 ఏళ్ల పాటు వారు పెడితే బిడ్డకు ఎదిగే అవకాశాలు కల్పించే ఏర్పాట్లు లేకుండా కేవలం ఈ రిజర్వేషన్లను శాశ్వతంగా చేసి అన్నకి తమ్ముడికి మధ్య చిచ్చుబెట్టి అదే పరిష్కారం నటించి రాజకీయ పార్టీలు పాపం గడుపుకుంటున్నాయి. అణగారిన వర్గాలు ఎదిగే అవకాశాలు లేకుండా చేసి కులానికి మధ్య, అన్నకి తమ్ముడికి మధ్య చిచ్చుబెట్టి సమాజాన్ని అలకలోలం చేస్తున్నది. దీనికి కూడా పరిష్కారం లేకపోతే రిజర్వేషన్ పొందే వర్గాల్లో లక్షలాది మంది పేదలు ఏమాత్రం ఎదిగే అవకాశం లేక నిట్టూరుస్తున్నారు. రిజర్వేషన్ పొందని వర్గాలలో వాళ్ళకేదో దోచిపెడుతున్నారు, మా నుంచి పోతోంది అన్న భావాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు. దానికి ఏం చేయాలంటే మొట్టమొదటిది రిజర్వేషన్లని కలెక్టర్ల కొడుకులకి, మంత్రుల కూతుళ్ళకి, కోటీశ్వర్ల కుటుంబాలకి అందకుండా చేయాలి. ఒకసారి ఒక స్థాయికి పెరిగాక ఆ బిడ్డలు చూసుకునే శక్తి సామర్థ్యాలు ఆ కుటుంబాలకు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎల్లకాలం వాళ్ళకే అంటే ఆ కులాల్లో, ఆ వర్గాల్లోనే నిజంగా బేదలు, తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం లేకపోయినట్టయితే గ్రామాల్లోనో లేకపోతే పట్టణాల్లో మురికివాడలోనే పెరిగితే వారికి అవకాశాలు అందవు, కేవలం కొంతమందికే ఈ ఫలితాలు అందుతాయి. అందుకనే మాదిగల మధ్య ఇంత ఉద్రేక వాతావరణం చోటు చేసుకున్నది. అందుకే గుర్జర్లు, మేనాలు ఈ కారణంగా రిజర్వేషన్లని ఒకసారి ఒక స్థాయి దాటిన తర్వాత వారికి వర్తింపజేయకుండా ఆ వర్గాల్లో బేదలకి నిజంగా వివక్ష కోరుతున్నారు వర్తింపజేయాలి. రెండోది రిజర్వేషన్ పొందని వర్గాల్లో కూడా బేదలు ఉన్నారు, వారి గుండెల్లో బోళ్ళంత మంట ఉంది కాబట్టి వారిలో ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పెట్టిన ఆడపిల్ల అక్కడ 100కి 75 మార్కులు తెచ్చుకుందనుకోండి, ఓ కలెక్టర్ గారు కొడుకు ఆ కారులో వెళ్తూ నెలకు 2000, 3000 ఫీజు కట్టి సాయంత్రం అయ్యాక మళ్ళీ ఆ అబ్బాయికి ట్యూషన్ పెట్టి నానా కష్టాలు పెడితే 80 మార్కులు వచ్చినాయి అనుకోండి, తెలివి ఎవరిది నిజంగా? గ్రామంలో పెరుగుతున్న నిరుపేద బిడ్డదా లేకపోతే కలెక్టర్ కొడుకుదా? మనందరికీ తెలుసు. కానీ ఆ గ్రామంలో పెరిగేటువంటి బిడ్డకి ప్రత్యేకంగా రాయితీ ఏం లేదు. అంచేత పెరిగిన పరిస్థితులను బట్టి, పేదరికాన్ని బట్టి, వెళ్ళిన స్కూల్ని బట్టి, తల్లిదండ్రుల చదువుని బట్టి ఈ నిరుపేద కుటుంబాలకి ప్రత్యేకంగా 100కి 5 మార్కులు లేక 10 మార్కులు బోనస్ మార్కులుగా ఇచ్చి రాయితీ ఇచ్చినట్టయితే అప్పుడు ఆ కులాల్లో సంపన్నులతో పోటీ పడగలుగుతారు. ఇది కులం, మతం అన్న తేడా లేకుండా హిందువులైనా, ముస్లింలైనా, ఏ కులమైనా అందరికీ వర్తింపజేసినట్టయితే అప్పుడు అంతరాలు తగ్గిపోతాయి. కాలక్రమేణా ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్నది భవిష్యత్తుని శాసించదు. నిజాయితీన పరిష్కారం రావాలి అని చెప్పంటే దేశంలో మొట్టమొదటిసారిగా 100కి 100 పాళ్ళు వాస్తవాన్ని ప్రజల ముందు పెడుతున్నది, అన్ని వర్గాల ప్రయోజనాలని సమన్వయం చేస్తూ న్యాయం చేయడం కోసం అని చెప్పని ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది లోక్సత్తా పార్టీ. लोकसत्ता पार्टी विवक्ष लेनी प्रजा राज्य निर्माण लक्ष्य में लोकसत्ता।